శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోనుజగామః స్నేహాద్వినయ సంపన్నః సుమిత్రానందవర్ధనః. రాముడికి చాలా ఇష్టమైన వాడెవరు? తమ్ముడు. అతనిందు సహజమైనటువంటి ప్రేమ గలవాడు, వినయం కలవాడైనటువంటి లక్ష్మణుడు సోదర ప్రేమను చూపిస్తూ అడవికి వెళుతున్నటువంటి రాముడి వెంట వెళ్ళాడు. ఇలా లక్ష్మణుడు ఉత్తమ కార్యాన్ని చేసి తల్లి అయినటువంటి సుమిత్రాదేవికి ఆనందాన్ని కలిగించాడు. ఆ సుమిత్రాదేవి ఎంతో ఆనందపడింది అని భావం. శ్రీరాముడు తండ్రి మాటను నెరవేర్చటానికి దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. రాముడు లక్ష్మణుడితో కలిసి కౌసల్య మాత వద్దకు వెళ్ళగా ఆమె రాముణ్ణి ఆసనంలో కూర్చోమన్నది. అప్పుడు రాముడు, అమ్మా, ఇప్పుడు ఆసనంలో కూర్చునేటువంటి సమయం కాదు, ఇది దర్భాసనం మీద కూర్చునేటువంటి సమయం. ఒక ఆపద వచ్చిందమ్మా, అది నీకు, సీతకు, లక్ష్మణుడికి దుఃఖం కలిగిస్తుంది. నేను ఇప్పుడు దండకారణ్యానికి వెళ్ళాలి. అక్కడ తేనె, పండ్లు, దుంపలు తింటూ 14 సంవత్సరాలు కాలం గడపాలి. దశరథ మహారాజు గారు భరతుడికి రాజ్యాభిషేకం చేయాలని నిర్ణయించారు. నన్ను అడవికి వెళ్ళమన్నారు అన్నాడు. కౌసల్య ఆ మాటలు విని నేల మీద పడిపోయింది. పాపం రాముడు ఆమెను లేవనెత్తి ఓదార్చాడు. కౌసల్యాదేవి రాముడితో, రామా, నా భర్త మహారాజు అయినప్పటికీ నేను ఎటువంటి సుఖాలను పొందలేదు. నా కుమారుడు రాజైన తర్వాత అయినా నేను రాజమాతగా గౌరవించబడతానని ఆశించాను. పట్టపురాణిని అయినా కూడా ఆదరణ లేదు. నాకిక్కడ అనాదరణమే ఉంది ఎక్కువ. నువ్వు నా దగ్గర ఉన్నప్పుడే అవమానాలకు గురి అయ్యాను కదా. ఇక నువ్వు లేకుండా ఈ ముసలితనంలో సవతులు చేసేటువంటి అవమానాలను నేను భరించలేను. నీతోనే వచ్చి నిన్ను చూస్తూ జీవితాన్ని గడిపేస్తాను అని బాధపడింది. లక్ష్మణుడు కౌసల్య దుఃఖాన్ని గమనించి తట్టుకోలేకపోయాడు. అతడి కోపం కట్టలు తెచ్చుకుంది. దశరథుడిని నిందించాడు. అన్నా, నీ వెంటే నేనుంటాను. ఎవరు ఎదురు వచ్చినా సంహరిస్తాను. ఇది నీ రాజ్యం. నీ రాజ్యాన్ని కైకేయికి ఇవ్వటానికి మహారాజుకు అధికారం లేదు. అమ్మా, నేను నీ దుఃఖం తొలగిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. శ్రీరాముడు ఉద్రేకపడకోకుండా శాంతంగా ధర్మసమ్మతమైన మాటలను మాట్లాడి తల్లిని ఓదార్చాడు. నన్ను ఆశీర్వదించు అని చెప్పి తల్లికి ప్రదక్షిణం చేసి నా ప్రయాణానికి ఏర్పాట్లు చేయని లక్ష్మణుడితో అన్నాడు. కౌసల్యమాత రాముడి యొక్క క్షేమాన్ని కోరుకొని ఆశీర్వదించింది, వీడ్కోలు పలికింది. లక్ష్మణుడు ఆ రాముడితో అన్నా చెప్తున్నాడు, అన్నా, నీ ముందు ధనస్సు పట్టుకొని నేను నడుస్తాను. నువ్వు లేకుండా త్రిలోకాధిపత్యం ఇచ్చినా కూడా నాకు వద్దు, అది నీతో పాటే వస్తానన్నాడు. రాముడు అంగీకరించాడు. అంత బలవంతం చేస్తున్నాడు, అంగీకరించాడు. లక్ష్మణుడి ప్రేమను చూసి పొంగిపోయాడు. లక్ష్మణుడు ఆదిశేషుడి అవతారంగా ప్రసిద్ధి పొందాడు కదా. రాముణ్ణి 14 సంవత్సరాలు కంటికి రెప్పగా కాపాడాలని సంకల్పించాడు. రాముణ్ణి అలా చూసుకోవాలంటే నిద్రాహారాలు మాని వేయాల్సిందే, తీసుకోవటానికి వీల్లేదు. ఒక సాధారణమైన మనిషి అంత గొప్ప యోగాన్ని చేయలేడు కదా. లక్ష్మణుడు మహాయోగ పురుషుడు గనుక అంత పని చేయగలిగాడు. ఆయన రాముడితో వనవాసానికి వెళ్లే ముందు భార్య అయిన ఊర్మిళాదేవి, మీ నిద్ర నాకు ఇచ్చేయండి, నేను మీ బదులు నిద్రిస్తాను. ఊర్మిళాదేవి లక్ష్మణుడు తిరిగి వచ్చేంత వరకు కూడా
నిద్రిస్తూనే ఉందని చెప్పారు. లక్ష్మణుడు దివ్యంగా రామసేవ చేసుకుని ఉన్నాడు. రాముడిని వెన్నంటే ఉంటానని మంచి నిర్ణయాన్ని కూడా తీసుకున్నాడు. లక్ష్మణుడిని చూసి సుమిత్రాదేవికి ఎంతో ఆనందం కలిగింది. ఎంతైనా కానీ లక్ష్మణుడైనా కూడా రాముడి వెంట ఉంటాడు కదా అని చాలా సంతోషపడింది సుమిత్రాదేవి. జై గురుదత్త. ఓం సీతారామాభ్యాం నమః.